నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్, సారథి స్టూడియోస్ మళ్ళీ ప్రారంభం కాబోతుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చంటారు? యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళేం మూసేయలా. హ్మ్. మధ్యలో ఏమనుకున్నారు అంటే, సారథి 100 ఏళ్ల పైగా చరిత్ర అది. 1956 నుంచో ఎప్పటినుంచో ఉంది. అది హ్మ్. 50, 60 ఏళ్ల పైన చరిత్ర దానిది. దీన్నేమనుకున్నారంటే రీసెంట్‌లీ దాన్ని ఎంఎస్ఆర్‌వి ప్రసాద్ దాని చైర్మన్ మల్టీప్లెక్స్ చేద్దాం అనుకున్నాడు. హ్మ్. కానీ తర్వాత ఎందుకో విరమించుకున్నాడు ఆ ఆలోచనని. విరమించుకొని లేదు దీన్ని స్టూడియో లాగానే కొనసాగిద్దామని అత్యాధునిక టెక్నాలజీతో డాల్బీ సౌండ్ మిక్స్ ఇంకా అన్నీ ఏవేవేవో కొత్త అంటే ప్రెజెంట్ జనరేషన్‌కి తగ్గట్టుగా మార్పులు జరిగాయి. ఎందుకంటే బికాజ్ బిఫోర్ సారథి స్టూడియోలో ఎప్పటినుంచో ఆ పాతవి అలాగే ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్ కావాలంటే ఒక ఒక హౌస్ ఉంటది. అదే హాస్పిటల్‌గా దాన్నే కోర్ట్‌గా దాన్నే రకరకాలుగా వాడతారు. ఇటువైపేమో మండువా హౌస్ ఉంటది. అది కూడా పాతబడిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకోవైపు చిన్న అప్పుడెప్పుడో రామాయణం తీసినప్పుడు ఇల్లుంటాయి చూడు చిన్న చిన్న అవునవును. హట్స్ అవును. అవి ఉండేవి. గుడిసెలు. తర్వాత దాన్ని అప్పుడెప్పుడో మళ్ళీ సాయిబాబా సీరియల్ కోసం వాడుకున్నారు. అంతే అట్లాగే అయిపోయింది. ఎప్పుడన్నా ఎవడన్నా లైక్ డివోషనల్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తే అక్కడ ఉండేవి. ఇంకంతే ఫ్లోర్ ఉంది. ఫ్లోర్ హ్మ్. యాజ్ యూజువల్ ఎవరు ఎలా మలుచుకుంటే అలా మలుచుకోవచ్చు. అంతే. అంతకుమించి సారథిలో ఇటువైపు ఓపెన్ ప్లేస్‌లో ఇగ రకరకాల షూటింగ్‌లు సెట్‌లేసుకొని చేసుకునేవాళ్ళు. తక్కువ స్పేస్ అయిపోయింది. ఇప్పుడున్న సినిమాలకి. ఒకప్పుడు సినిమాలకి అది చాలా పెద్ద స్పేస్. హ్మ్. ఇప్పుడున్న సినిమాలకేంటంటే ఆ స్పేస్ చాలా తక్కువైపోయింది వీళ్ళకి. దీన్ని ఇంకేమన్నా చేద్దామా అనుకుంటే మల్టీప్లెక్స్ చేద్దాం అనుకున్నారు. వద్దు అని విరమించుకొని మళ్ళీ స్టూడియో లాగా అదొక ఐకాన్. ఫస్ట్ స్టార్ట్ అయింది సారథి. హ్మ్. ఇవన్నీ లేవు అప్పట్లో. సారథి తర్వాతే అన్నీ వచ్చాయి. అప్పుడు సారథి తోపు. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అన్నపూర్ణ దగ్గర ఉంది. ఎక్కువ ఎక్విప్‌మెంట్స్, టెక్నాలజీ అంతా. హ్మ్. రామోజీ ఫిల్మ్ సిటీ అది వేరే లేదు. అది వేరే ప్రపంచం. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇది లేదు అనకుండా. చెన్నై, ముంబై నుంచి కూడా వచ్చి ఇక్కడ పని చేసుకొని ఎళ్ళేవాళ్ళున్నారు. హ్మ్. సో, తర్వాత కొన్ని భోజ్‌పురి సినిమాలు అవి ఇవి జరిగేవి. అంతే అట్లా ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైన తర్వాత ఇప్పటి నుంచి పెద్ద పెద్ద సినిమాలు కూడా అందులో జరిగే అవకాశం అయితే ఉంది. సార్, ఇప్పుడే మీరన్నారు ఒక మాట. ఒకప్పుడు మూవీస్‌కైతే చాలా ఎక్కువ స్పేస్. ఇప్పటికున్న దానికి చాలా తక్కువ స్పేస్ అన్నారు. ఇప్పుడు తక్కువ స్పేస్ మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారు గదా! ఇప్పటికొచ్చిన సినిమాస్‌కి ఈ స్పేస్ అనేది తగ్గిద్ది కదా! మళ్ళీ ఈ సినిమా వాళ్ళకి ఇబ్బంది పడిద్దిగా? ఇబ్బంది అంటే పడే తక్కువ అవకాశం స్పేస్ ఉందా? ఇన్ సెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ సీన్‌లు లేకపోతే ఏదైనా చిన్న ఫైట్ సీన్‌లు, ప్యాచ్ వర్క్‌లన్నీ అక్కడ చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న సీన్స్. అండ్ హౌస్ సెటప్స్ కూడా ఏసుకోవచ్చు. హ్మ్. అట్లాంటివి. థాంక్ యూ సార్.